అభివృద్ధి చెందిన దేశంగా అవతరించడానికి అంతర్జాతీయ పరిణామాలు కలిసి వస్తున్నాయి. కానీ అవి మాత్రమే సరిపోవు. అతిపెద్ద లక్ష్యాన్ని చేరుకోవాలంటే మనం చేయాల్సింది కూడా చాలానే ఉంది. మరీ ముఖ్యంగా ఇండియాను ప్రపంచ తయారీ కేంద్రంగా మారిస్తే తప్ప అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేం. అలా అని తయారీ రంగాన్ని విస్తరించినంత మాత్రాన భారత ప్రపంచ తయారీ కేంద్రంగా అవతరించే అవకాశమూ ఉండదు. ఎందుకంటే మన ప్రొడక్ట్ ప్రపంచానికి రీచ్ అయ్యే మార్గాలను విస్తరించుకోవాలి. ఒకప్పుడు చైనా చేసింది అదే. ఇప్పుడు ఇండియా కూడా ఆ మార్గాన్నే కాస్త డిఫరెంట్గా ట్రై చేస్తోంది. రీసెంట్గా యుఏఈలో పర్యటించిన ప్రధాని భారత మార్ట్కు శంకుస్థాపన చేసి మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్ను విశ్వవ్యాప్తం చేసేలా తొలి అడుగు వేశారు. ఇంతకు అసలేంటి భారత్ మార్ట్? మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మన దేశాన్ని ఎలా మార్చబోతోంది? లెట్స్ వాచ్. భారత్ మార్ట్ డ్రాగన్ కంట్రీ చైనాకు చెక్ పెడుతుందా? ఇండియా తయారీ కేంద్రంగా ఎలా అవతరించబోతోంది? మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ విశ్వవ్యాప్తం ఎలా అవుతుంది? డ్రాగన్ మార్ట్ మేడ్ ఇన్ చైనా లోగోను విశ్వవ్యాప్తం చేసింది ఇదే. నియంతృత్వ పాలనలో పతనం చూసిన తర్వాత పతాక స్థాయిలో బీజింగ్ ను నిలబెట్టింది కూడా ఇదే. డ్రాగన్ దేశం అమెరికా తర్వాత తిరుగులేని స్థానంలో నిలిచిందంటే డ్రాగన్ మార్ట్ తోనే సాధ్యమైంది. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే 15 ఏళ్లకు ముందు ఇప్పుడు మన దగ్గర ఉన్నట్టే చైనాలోనూ తిరుగులేని యువ జనాభా ఉండేది. ఆ యువతను ఆర్థిక వ్యవస్థలో భాగం చేయాలని సంకల్పించుకున్న ప్రభుత్వం తయారీ రంగంపై ఫోకస్ చేసింది. ఎయిర్పిన్ దగ్గర నుంచి ఏరోప్లేన్ వరకు ప్రతి వస్తువును తయారు చేయడం మొదలుపెట్టింది. కానీ తయారు చేయడంతో విజయం సాధించినట్టు కాదు. ఆ ప్రాడక్టులు విశ్వవ్యాప్తమైతేనే కాసుల వర్షం కురిసేది. ఈ లెక్క పక్కగా తెలిసిన బీజింగ్ డ్రాగన్ మార్ట్ వ్యూహాన్ని అమల్లో పెట్టింది. ప్రపంచంలోని కీలక ప్రాంతాల్లో ఈ మార్టులను ఏర్పాటు చేసి మేడ్ ఇన్ చైనాను విశ్వవ్యాప్తం చేసింది. ఆ ఫలితంగానే 2010లో అమెరికా తర్వాతి స్థానంలో ఉన్న జపాన్ వెనక్కి లాగి 2వ స్థానానికి ఎదిగింది. కానీ ఇప్పుడు చైనా పరిస్థితులు అప్పుడున్నట్టుగా లేవు. చైనాలో యంగ్స్టర్లు కూడా లేరు. పైగా మేడ్ ఇన్ చైనా ప్రాడక్ట్ కు అంతర్జాతీయంగా విలువ లేదు. అందుకే ఆ స్థానాన్ని ఎవరో ఒకరు భర్తీ చేయాల్సిన టైం వచ్చేసింది. ఆ ఎవరో ఒకరు మరెవరూ కాదు, యువ రక్తం మెండుగా ఉన్న ఇండియానే. మోడీ సర్కారు చాలా కాలంగా మేడ్ ఇన్ ఇండియా ప్రాడక్ట్ ను విశ్వవ్యాప్తం చేయాలని చూస్తోంది. మేక్ ఇన్ ఇండియా లాంటి సంస్కరణలు సైతం తెచ్చింది. అందుకు అనుగుణంగానే ప్రపంచంలో ఏ దేశానికి లేని యంగ్స్టర్లు ఇండియాకు అనుకూలంగా మారారు. వారందరినీ సక్రమంగా వాడుకుంటే భారత్ తయారీ రంగంలో టాప్ లో నిలవడానికి ఇంతకు మించిన సమయం మరొకటి ఉండదు. 2047లో అభివృద్ధి చెందిన దేశంగా ఇండియా అవతరించాలంటే ప్రపంచ తయారీ కేంద్రంగా అవతరించడం ఒక్కటే భారత్ ముందున్న ఆప్షన్. పైగా అంతర్జాతీయంగా చైనాకు వ్యతిరేక, భారత్ కు అనుకూల పరిస్థితులు ఉన్నాయి. అందుకే చైనాను తిరుగులేని స్థానంలో నిలబెట్టిన డ్రాగన్ మార్ట్ వ్యూహాన్నే ఇప్పుడు మోడీ సర్కారు సైతం ఆచరణలో పెట్టే ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందుకు ఇటీవల పర్యటించిన యుఏఈని వేదిక చేసుకున్నారు మోడీ. 2 రోజుల పర్యటనలో భాగంగా దుబాయ్లో మొదటి భారత మార్టుకు శంకుస్థాపన చేశారు. దుబాయ్లోని జబెల్ అలీ ఫ్రీ ట్రేడ్ జోన్లో రీటైల్, వేర్ హౌసింగ్, లాజిస్టిక్స్ సౌకర్యాలను అందించేందుకు వీలుగా ఈ మార్టును ఏర్పాటు చేయబోతున్నారు. దుబాయ్కి చెందిన లాజిస్టిక్స్, పోర్ట్ టెర్మినల్ కార్యకలాపాలు, మ్యారిటైమ్ సేవలు అందిస్తున్న డీపీ వరల్డ్ భాగస్వామ్యంతో ఈ మెగా ప్రాజెక్టు చేపడుతోంది భారత్. ఈ మార్ట్ భారత్లోని చిన్న, మధ్య తరహా పరిశ్రమలు తయారు చేస్తున్న ఉత్పత్తుల ఎగుమతులకు ఉపయోగపడుతుంది. దాదాపు 1,00,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ మార్ట్ ఉంటుంది. 1,00,000 చదరపు మీటర్లకు పైగా విస్తీర్ణంలో ఉండడంతో గోడౌన్లుగా రీటైల్, హాస్పిటాలిటీ సౌకర్యాలను అందించే మల్టీపర్పస్ ఫెసిలిటీగా పనిచేస్తుంది. డీపీ వరల్డ్ పర్యవేక్షిస్తున్న జబెల్ అలీ ఫ్రీ ట్రేడ్ జోన్ లో భారత్ మార్ట్ వివిధ వాణిజ్య అవసరాలు, కార్యకలాపాలను అందించే సమగ్ర గమ్యస్థానంగా ఉపయోగపడనుంది. రీటైల్ షోరూములు, కార్యాలయాలు, గిడ్డంగులు, భారీ యంత్రాల నుంచి వివిధ రకాల వస్తువుల వరకు ఇందులో లభించనున్నాయి. ఇది మాత్రమే కాదు, భారత్ మార్టును దుబాయ్లో ఏర్పాటు చేయడం ద్వారా మిడిల్ ఈస్ట్ దేశాలకు త్వరగా సరుకులు రవాణా చేసేలా వీలవుతుంది. దాంతో సమయం, రవాణా ఖర్చులు తగ్గడంతో పాటు ఇతర దేశాలకు భారత ఉత్పత్తుల ఎగుమతులు పెంచే అవకాశం లభిస్తుంది. గల్ఫ్, పశ్చిమాసియా, ఆఫ్రికా, యురేషియాలోని అంతర్జాతీయ కొనుగోలుదారులకు ఇది వేదికగా మారనుంది. నిజానికి సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా 2030 నాటికి భారత్, యుఏఈ తమ పెట్రోలియంయేతర వాణిజ్యాన్ని $100 బిలియన్ రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ లక్ష్యానికి భారత్ మార్ట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రపంచానికి మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తుల ఎగుమతుల మెగా డిస్ట్రిబ్యూషన్ హబ్ గా మారబోతోందని పాక్స్ అండ్ జోన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డీపీ వరల్డ్ జీసీసీ అబ్దుల్లా అల్ హష్మి తెలిపారు. అంతేకాకుండా సముద్ర, రైలు మార్గాలను ఉపయోగించి మధ్యప్రాచ్యంలోని ఎంపిక చేసిన ప్రాంతాల ద్వారా
యూరోపియన్ దేశాలను భారత్తో అనుసంధానించడానికి రూపొందించిన వాణిజ్య కారిడార్ కోసం కూడా భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఓ కీలక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. అమెరికా, యూరోపియన్ యూనియన్ మద్దతుతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే మేడ్ ఇన్ ఇండియా ప్రాడక్టులు విశ్వవ్యాప్తం అవడం పెద్ద విషయమేం కాదు. వాస్తవానికి చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్టు లక్ష్యం కూడా తన ప్రాడక్టుని మరింతగా విశ్వవ్యాప్తం చేయడమే. కానీ కోవిడ్ బీజింగ్ లక్ష్యాన్ని దారుణంగా దెబ్బకొట్టింది. జీరో కోవిడ్ లాంటి వ్యూహాలు ఆ దేశ ఆర్థిక వ్యవస్థను కుంగదీశాయి. దీంతో బీఆర్ఐ ప్రాజెక్టు ఎక్కడ మొదలైందో అక్కడే ఆగిపోయే పరిస్థితికి వచ్చింది. పైగా ఆ ప్రాజెక్టులో భాగమైన ఏకైక యూరోపియన్ దేశం ఇటలీ కూడా బయటకొచ్చేసింది. ఇదే సమయంలో భారత్ అధ్యక్షతన G20 శిఖరాగ్ర సదస్సు జరగడం, ఆ సదస్సు వేదికగా ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్ కోసం ఒప్పందం కుదరడం వంటి భారత అనుకూల పరిణామాలు వేగంగా జరిగాయి. సింపుల్ గా చెప్పాలంటే భారత్ ప్రపంచ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా ఎదగడానికి అవసరమైన మార్గాలను గుర్తించడమే కాకుండా వాటిని ఏర్పాటు చేసుకోవడంలో చైనా కంటే భారత్ ఓ అడుగు ముందే ఉంది అనడానికి దుబాయ్లో ఏర్పాటు చేసిన భారత్ మార్టే ఉదాహరణ.